వెల్కమ్ టు చాయ్ కబుర్లు. అంతా ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సారీ సండే వ్లాగ్ అప్‌లోడ్ చేయలేకపోయాను. ఎవ్రీడే జిమ్ అండ్ ఇంట్లో పనులు, అందులో బాబు హెల్త్ ఇష్యూస్ ఇట్లా అన్నీ ఒకేసారి రావడం వల్ల బాడీకి కానీ, మైండ్‌కి కానీ అస్సలు రెస్ట్ లేకుండా అయిపోతుంది. సో, అందుకని కొంచెం గ్యాప్ తీసుకోవాల్సొచ్చింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ వీకెండ్ వ్లాగ్. మార్నింగ్ చాలా లేట్‌గా లేచాను. లేవగానే ఇంక పనులైతే స్టార్ట్ చేసేసా. ఇంట్లో పనులు ఎంత త్వరగా చేసుకుంటే నేను అంత త్వరగా జిమ్‌కెళ్ళొచ్చు. సో, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి మిల్లెట్స్ పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. నైటే మిల్లెట్స్ బాగా వాష్ చేసేసి సోక్ చేసి పెట్టేసాను. ఇప్పుడు కాస్త పెసరపప్పు లైట్‌గా రోస్ట్ చేస్తున్నాను. అట్లా రోస్ట్ చేసి వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ బిఫోర్ కుకింగ్ మిల్లెట్స్ ఇంకోసారి బాగా వాష్ చేస్తున్నాను. అలాగే లైట్‌గా రోస్ట్ చేసుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా వాష్ చేసేసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు 1 టీ గ్లాస్ అండ్ మిల్లెట్స్ 1 టీ గ్లాస్ తీసుకున్నాను. సో, టోటల్ 2 టీ గ్లాసెస్‌కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దెన్ లైట్‌గా కొంచెము కల్లుప్పు అండ్ పసుపు యాడ్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేసాను. మనం ఓవర్ నైట్ మిల్లెట్స్ సోక్ చేసాం కాబట్టి జస్ట్ 2 విజిల్స్ వస్తే చాలు పెసరపప్పు, మిల్లెట్స్ బాగా ఉడికిపోతాయి. యాక్చువల్లీ పొంగల్ కొంచెం జోరుగా ఉంటే బావుంటుంది. కానీ ఎప్పుడు నేను కుక్కర్‌లో ఎక్స్‌ట్రా వాటర్ పెట్టినా కానీ అది బయటికి వచ్చేస్తా ఉంటుంది. అందుకని నేను జస్ట్ కరెక్ట్ వాటర్ పెట్టుకున్నాను. మళ్ళీ హాట్ వాటర్ మిక్స్ చేసుకుంటే మనకి కావాల్సిన కన్సిస్టెంట్‌లో కొంచెం జోరుగా వస్తుందనమాట. అండ్ ఈ మిల్లెట్స్ పొంగల్‌లో పోపులో నేను వేసే ఐటెమ్స్ కాస్తంత జీడిపప్పు అండ్ మిరియాలు, కాస్త జీలకర్ర అండ్ కట్ చేసిన మిర్చి అండ్ అల్లం అండ్ కరివేపాకు. పిల్లలున్నప్పుడు మిర్చి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేయకుండా ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే అంత స్పైసీ తగలదు. సో, వాళ్ళు కంప్లెయింట్ చేయకుండా తినేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పోపుకి నేను ఘీ వాడుతున్నాను. ఘీ యాడ్ చేయడం వల్ల పొంగల్ టేస్ట్ చాలా బావుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఘీ అంత సఫిషియెంట్‌గా లేదంటే 1 టేబుల్ స్పూన్ ఘీ తీసుకొని, 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకుంటే సరిపోతుంది. దెన్ ఘీ కొంచెం వేడెక్కాక ఇట్లా పోపుకి సంబంధించిన అన్ని ఐటెమ్స్ వేసేసుకొని కొంచెం బాగా వేగించుకున్నాక, మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పొంగల్లోకి ఈ పోపు యాడ్ చేసుకుంటే టేస్టీ పొంగలైతే రెడీ అయిపోతుంది. ఎప్పుడు చేసే పొంగల్ కాకుండా ఇలా మిల్లెట్స్‌తో ఒకసారి పొంగల్ ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం ఆసమ్‌గా ఉంటుంది. దట్ టూ అంతే హెల్తీ కూడా. బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. కాసేపు అలా ఫ్రెష్ అయ్యి హాట్ వాటర్ తాగుతూ రిలాక్స్ అయ్యాను. దక్షి అండ్ ఆయన ఈరోజు సాటర్‌డే కాబట్టి టెంపుల్ వెళ్తున్నారు. సో, దక్షిని రెడీ చేసేసి వాళ్ళిద్దరికి కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి, నేను కాస్త బ్రేక్‌ఫాస్ట్ తినేసి, వాళ్ళు టెంపుల్‌కి స్టార్ట్ అవ్వగానే నేను జిమ్‌కైతే స్టార్ట్ అయిపోయాను. ప్రతిరోజు జిమ్‌కి ఈవినింగ్ టైమ్స్‌లో ఎళ్తాము. ఈరోజు సాటర్‌డే కాబట్టి కొంచెం ఫ్రీ టైమ్ ఉందని చెప్పేసి మార్నింగే వెళ్ళిపోతున్నాము నేను, నా ఫ్రెండు. ఎవ్రీడే జిమ్‌కెళ్ళేటప్పుడు మా హస్బెండ్ కానీ, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కానీ డ్రాప్ చేస్తారు. ఎందుకంటే జిమ్‌కి వెళ్తూ కూడా ఈ హీట్‌కి నడుచుకుంటా వెళ్తే ఫుల్ స్వెట్ అయిపోతాము. ఆడికెళ్ళాక అంత ఫ్రెష్‌గా అనిపించదు. సో, వెళ్ళేటప్పుడు కార్‌లో వెళ్తాం. వచ్చేటప్పుడు బై వాక్ వచ్చేస్తామనమాట. ఫైనల్లీ జిమ్‌కైతే వచ్చేసాం. సాటర్‌డే మార్నింగ్ అవ్వడం వల్ల ఎవ్వరు కూడా లేరు జిమ్‌లో. అబ్బా! దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఈ జిమ్ ఇంత ఖాళీగా చూడ్డం. టు బీ ఫ్రాంక్ రిలాక్స్‌గా, కామ్‌గా అనిపిచ్చింది. ఇంకేముంది డే 1 జిమ్ నుంచి చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ ఒకేసారి ట్రై చేసేసాం. ఇలా చెయ్యొచ్చో, చేయకూడదో కూడా తెలీదు. మంచిగా రెస్ట్ తీసుకుంటూ, జిమ్ అంతా తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ జిమ్ అయితే చేసేసాం. ఈరోజైతే చాలా ఫన్నొచ్చింది. ఇలా వీడియోస్ తీసుకుంటూ, కాసేపు మాట్లాడుతూ, రిలాక్స్ అవుతూ, కొత్త వాళ్ళతో మాట్లాడుతూ, ఫ్రాంక్లీ రోజుకి జిమ్ అంటే చాలా ఇష్టం పెరిగిపోతుంది. నిజంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఇంత హ్యాపీగా ఉంటుందని జిమ్‌కి జాయిన్ అయ్యాకే అర్థమైంది. అలా జిమ్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ కార్‌లోనే రిటర్న్ ఇంటికైతే బయలుదేరిపోయా. రోజంతా జిమ్‌లో ఉంటే వన్ టైమ్ చేస్తాను అనే టెన్షన్ లేకుండా నా ఫ్రెండ్ నేను కర్రీస్ చేపిచ్చి పెడతాను. నువ్వు జస్ట్ జిమ్‌కొస్తే చాలు అని చెప్పేసి ముందుగానే నన్ను మెంటల్‌గా ప్రిపేర్ చేపిచ్చేసి, లంచ్ అయిపోగానే ఎప్పుడో కొని యూజ్ చేయని ప్రింటర్ ఉంది చూసారు? దాంట్లో ఫైనల్‌గా ఫస్ట్ ప్రింట్‌గా దక్షిణామూర్తి ఇమేజ్ అయితే ప్రింట్ చేశా. ఈ ఫోటో ఫ్రేమ్ కూడా ఎప్పుడో కొనిపెట్టా. ఎప్పుడో ప్రింటర్ కొన్నప్పుడే కొనేసి పెట్టున్నా. ఇప్పుడు కానీ ఇవి యూజ్ చేసే టైం అయితే వచ్చింది. ఫైనల్లీ థిస్ ఈస్ ద ఔట్‌పుట్. కలర్ ప్రింటౌట్ ఫోటో ఫ్రేమ్‌లో ఎంత బాగుందో. పెద్ద పెద్ద పూజలు, పునస్కారాలు చేయకపోయినా పర్వాలేదు. ఈ దక్షిణామూర్తిని కాసేపు చూస్తూ ఉంటే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి విన్నాను. సో, అప్పటినుంచి ఫోటో ఫ్రేమ్ ఇంట్లో పెట్టాలని ట్రై చేస్తున్నా. ఫైనల్లీ ఈ రోజైతే అది నెరవేరింది. పనులన్నీ ముగించుకునేసరికి ఆఫ్టర్‌నూన్ 3:30 అయింది. అసలు తెలియకుండానే టైం గడిచిపోయింది. ఇంకా మా ఆయన్ని కొంచెం ఫ్రీగా వదిలేస్తే పడకేసేస్తాడు. ఇలా కాదని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన ఎలాగోలా మోటివేట్ చేసేసి బయటికైతే తీసుకొచ్చేసాం నేను, నా కొడుకు. యాక్చువల్లీ ఈ రోజు కోసం నేను, నా కొడుకు ఎన్నో మంత్స్‌గా కాదండి. ఎన్నో ఇయర్స్‌గా వెయిట్ చేస్తున్నాం. ఇంతకీ మేమెక్కడికెళ్తున్నామో మీరు కూడా చూసేయండి. దానికంటే ముందు ఈ ఏరియాని చూసారా? చాలా యూనిక్‌గా ఉంది కదా! వాల్ పెయింటింగ్ అండ్ ఆల్. దుబాయ్‌లో ఎక్కడ నేను ఇలా చూడలేదు. అంటే లామర్ బీచ్‌లో ఇలా చూసాను. ఆఫ్టర్ థట్ కరామాలో మాత్రమే ఇలా చూస్తున్నాను.
ఏది ఏమైనా కరామా ఈస్ వెరీ యూనిక్ ఏరియా అండి. చాలా బిజీ అండ్ ఫేమస్ ఏరియా కూడా. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది. ఆల్ కైండ్ ఆఫ్ క్లాతింగ్ బ్రాండ్స్, ఇండియన్ వేర్, వెస్టర్న్ వేర్ అండ్ జ్యువెల్లరీ అంతే కదండీ! ఇక్కడ మెకానిక్ షాప్సు అండ్ టైలరింగ్ షాప్సు, బొటిక్సు ఇంకా చాలా మీకు ఏది కావాలంటే అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకే ఏరియాలో దొరుకుతుంది అంటే అది కరామా. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ వెరీ బిజియెస్ట్ ప్లేస్ యాక్చువల్లీ. ఈరోజు వీకెండ్ కాబట్టి అంత ఎక్కువగా లేరు జనాలు. ఫైనల్‌గా మేము వెళ్ళాలనుకున్న ప్లేస్‌కైతే వచ్చేసాం. మీకైతే అర్థమైంది కదా! ఇది ఏం ప్లేసో? ఎప్పటినుంచో దక్షి గాడికి సైకిల్ కొనాలని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాము. ఫైనల్‌గా వాడికి సైకిల్ తీసుకోవడానికైతే వచ్చేసాము. ఇక్కడ చూడకపోతే చిన్న పిల్లల కాడ్నుంచి పెద్దవాళ్ళ వరకు మోటార్ బైక్స్, సైకిల్సు, మళ్ళా స్కూటర్సు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో, స్టోర్ అంతా ఒక లుక్కేసేద్దామా? ఇక్కడ దక్షి గాడు సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. దక్షి గాడు చూసినోటివి, ట్రై చేసినోటివి అన్నీ కావాలంటున్నాడు. బికాజ్ అక్కడ కలెక్షన్ అలా ఉంది. ఫైనల్‌గా ఒక సైకిల్ అయితే ఫైనలైజ్ చేసేసాం. అటునుంచి అటే పక్కనే ఉన్న కరామ పార్క్‌కైతే వెళ్ళాము. ఈ పార్కు చాలా ప్లెజెంట్‌గా, చాలా కామ్‌గా ఉంటుందండి. దిస్ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ట్రీస్ అయితే ఎప్పటివో ట్రీస్ అండి అసలు. ఎప్పుడు ఇంతే గ్రీనరీగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ అవ్వడం వల్ల టూ మచ్ హీట్ వల్ల జనాలు అంతగా లేరు కానీ, మామూలుగా అయితే ఈ పార్క్ ఎప్పుడు రష్‌గానే ఉంటుంది. అంత క్రౌడెడ్ పబ్లిక్ పార్క్ అయినా కానీ ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. పిల్లలైతే ఈ పార్క్‌లో బాగా ఎంజాయ్ చేస్తారు. అంత స్పేషియస్‌గా ఆడుకునేదానికి అన్ని రకాల ఫెసిలిటీసు ఉంటాయి. దక్షిగడు కొత్త సైకిలేసుకొని పార్క్ అంతా చుట్టేస్తున్నాడు. వాడి ఆనందం అంతా ఇంతా కాదు. ఇక్కడ కొంతమంది ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చి రిలాక్స్ అవుతున్న వాళ్ళు, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, మాలాగా పిల్లలకి సైకిల్ నేర్పిస్తూ, స్కూటర్ నేర్పిస్తూ వచ్చిన పేరెంట్సు, పిల్లలు, కొంతమంది స్పోర్ట్స్ అండ్ కరాటీకి వెళ్ళి వచ్చిన కిడ్స్, కొంతమంది రీల్స్ చేస్తూ, ఫోటోస్ తీసుకుంటూ పార్క్ వాస్ సో నైస్ యాక్చువల్లీ. కానీ ఈ టూ మచ్ హీట్ వల్ల ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాము. అదర్‌వైస్ ది కరామా పార్క్ ఈస్ నెక్స్ట్ లెవెల్. అక్కడి నుంచి మా ఆయన నేనొక మంచి ప్లేస్‌కి తీసుకెళ్తాను అని చెప్పేసి ఇలా రెస్టారెంట్‌కి తీసుకొచ్చాడు. నేనేమో జిమ్‌కెళ్ళి అతి కష్టం మీద ఫ్యాట్ లాస్ అవుదామని నేను ట్రై చేస్తుంటే, ఈయన నాకిష్టమైన పులుసు రెస్టారెంట్‌కి తీసుకొచ్చి బజ్జీలు, పునుగులు ఆర్డర్ చేశారండి. ఏం చేయాలి చెప్పండి ఈ హస్బెండ్స్‌ని? కానీ ఏ మాటకి ఆ మాటే నాకు పునుగులు అంత నచ్చదు. కానీ ఈ పులుసు రెస్టారెంట్‌లో ఉన్న పునుగులు నిజంగానే టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. నిజంగా నేను ఇండియాలో గూడా ఇంత ఇష్టంగా ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ ఇక్కడ పునుగులు వాస్ నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ ఇక్కడ మిర్చి బజ్జీ కూడా చాలా బావుంటుంది. కానీ మన మిర్చి బజ్జీ టేస్ట్‌తో కంపేర్ చేయలేం కానీ కొంచెం బానే ఉంటుందని చెప్పొచ్చు. ఫైనల్ మన ఆర్డర్ అయితే ఇచ్చేసింది. చూసారా? చట్నీలు సెపరేట్‌గా, ఆనియన్స్ సెపరేట్‌గా, ఈవెన్ కారపొడితో సహా ఇచ్చారు. మిర్చి బజ్జీలోకి పక్కన లెమన్స్ ఇవన్నీ తినిపించింది సరిపోనట్టు మళ్ళీ మా ఆయన లాస్ట్‌లో డబుల్ కా మీఠా ఆర్డర్ చేశారు. ఇంకా నా వల్ల కాదు బాబోయ్! ఐ యామ్ ఫుల్ అని చెప్పేసి బయటికి లాక్కొచ్చేసాను. అక్కడి నుంచి రావడం కష్టమే. బట్ తప్పదు. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇంటికెళ్ళకుండా పుజ్జుమానికెళ్తున్నాం. మా ఆయన ఎంత చెప్తున్నా వినకుండా ట్రాఫిక్ ఉన్నా సరే, పార్కింగ్ లేకపోయినా సరే వెయిట్ చేసి మరి బుజ్జుమానికైతే వెళ్తున్నా. బుజ్జుమాన్ అనగానే మా ఆయన కొంచెం కంగారు పడ్డాడు. మళ్ళీ షాపింగ్ అంటానేమో అనేసి. క్యారిఫోర్‌లో కొంచెం పనుంది అనగానే కొంచెం రిలాక్స్ అయ్యాడు. సో, అలా క్యారిఫోర్‌లో ఇంట్లోకి కావాల్సిన ఫ్లోర్ లిక్విడ్స్ అండ్ డిటర్జెంట్స్ అవి తీసుకునేసి నెక్స్ట్ డే సండే కోసం కొంచెం నాన్ వెజ్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ స్నాక్స్ అంతమేసాక ఇంక ఫుడ్ ఏం తింటాం. ఈ రోజుటికి అది చాలులే అని చెప్పేసి నెక్స్ట్ డేకి సలాడ్ కోసం అని చెప్పేసి చిక్ పీస్ అండ్ రాజ్మా సోక్ చేసి పెట్టేసాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేనైతే మీల్ ప్రిపరేషన్ ట్రై చేస్తున్నాను. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కాదు. కొంచెం అంటే ఇట్లా క్యాబేజ్ తెచ్చినట్టు అలాగే ఉంచకుండా దాన్ని నీట్‌గా కట్ చేసి ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టాను. అలాగే క్యాప్సికమ్ కూడా నాకు కావాల్సినంత క్వాంటిటీలో కట్ చేసుకొనేసి స్టోరేజ్ బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఇలా సలాడ్‌కి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం, ఇలా కొన్ని వెజ్జీస్ కట్ చేసి పెట్టుకోవడం అయితే చేస్తున్నాను. దీనివల్ల కొంచెం టైం అయితే మనకి సేవ్ అవుతుంది. ఈ ప్రీ మీల్ ప్రిపరేషన్ వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలీదు కానీ, కొన్ని సార్లు కొన్ని చిన్న టిప్స్ అయితే మాత్రం చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను
ఆఫ్టర్ వెజిటబుల్స్ చికెనయితే మ్యారినేట్ చేస్తున్నాను. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ఏందంటే టైమ్ సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీకెప్పుడు కావాలంటే అప్పుడు మనం కుక్ చేసుకునే దానికి ఫ్లెక్సిబుల్‌గా కూడా ఉంటుంది. ట్రస్ట్ మీ ఇట్స్ వర్క్స్ వెల్ యాక్చువల్లీ. నాన్ వెజ్ ఐటెమ్స్ అలాంటియయితే కొంచెం నీట్‌గా క్లీన్ చేసేసుకొని 1కి 2 సార్లు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ ప్యాకెట్ మీద ఉన్న ఎక్స్‌పైరీ డేట్‌ని బట్టి ఆ డేట్ లోపల మనం చికెన్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ట్రస్ట్ మీ ఇవన్నీ నేను జిమ్‌లో జాయిన్ అయ్యాకే చేయడం స్టార్ట్ చేశాను. ఇట్స్ రియల్లీ వర్క్స్ యాక్చువల్లీ. మీ బిజీ లైఫ్‌లో ఈ టిప్స్ ఎంతో కొంత మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అని మీతో షేర్ చేస్తున్నాను. ఫ్యూచర్‌లో జిమ్ ఈస్ రియల్లీ వర్త్ ఆర్ నాట్ అనే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అలాగే ఇలాంటి ఎన్నో యూజ్‌ఫుల్ టిప్స్ అండ్ దుబాయ్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చాయ్ కవర్లు. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.